ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నిక పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అవమానం చేయాలనే ప్రయత్నంతో చేసే ఎన్నిక కాబట్టి మనందరం కూడా మన ప్రాణాలను సరే ఒడ్డి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మన కుటుంబ స్త్రీలకు కూడా చెప్తా ఉన్నా, అక్కలకు చెల్లెలకు, మన ఇంట్లో మన పురుషులు అన్నగారు కానీ తమ్ముళ్ళు కానీ మన కొడుకులు కానీ పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇంకా మన ఇంట్లో మొగోళ్ళు లేరు కదా అని చెప్పి చేతులు ముడుచుకొని ఉండాల్సిన అవసరం లేదు. చెల్లెల్లారా అక్కలారా, ఎన్నికలు మీరే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే ఘోష ఎగజెక్కండి, మీ చెరువు నడుముకు ఎగజెక్కండి, ఏజెంట్గా కూర్చోండి, ఓటర్లను పిలుచుకురండి, ఓట్లు వేయించండి. ఇది మన ఊరు, మన పులిందల, మన జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి అన్న. మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత, మన పౌరుషాన్ని ప్రదర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఒక్క ఎన్నికలో పులివెందుల మండల ప్రజలు నాయకత్వం చూపించి చొరవ, నిబద్ధత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడిపోతుందన్న సత్యాన్ని ఈ మండల ప్రజలు పెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఒక్క జడ్పీటీసీ వల్ల మనకేదో లాభమో నష్టమో కాదు, సంవత్సర కాలమే మనకు ఉండేది. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉందా లేదని కాదు, వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు. కేవలం మన నాయకుడికి అవమానం చేయాలని తలంపుతో చేసే ఆ ప్రయత్నాన్ని మనం భగ్నం చేయాలా. ఈ పులిందుల తాలూకాలో మనకు ఉండే పట్టును మనం నిలబెట్టుకునే దానికోసం ఇంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా, పోలీసు ఇంత ఫోర్స్గా పనిచేసిన పరిస్థితుల్లో కూడా, ప్రభుత్వము పార్టీలు అన్ని వాళ్ళ అనుకూలమై ఏకమై చేసిన ఈ పరిస్థితుల్లో కూడా మన పార్టీ జెండాను గెలిపించుకోగలిగినామంటే ఖచ్చితంగా మనం చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మనం దానికోసం పని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.